హాయ్ అండి. ఈరోజు మినీ వ్లాగ్‌లో మార్నింగ్ కుకింగ్ రొటీన్ చూసేద్దామండి. ముందు రోజు అయితే ఎక్కువగా పిండి అయితే రుబ్బేసాననమాట. నేను ఇక్కడ రవ్వ పిండి కాకుండా తమిళనాడులో పిండి ఉంటుంది కదా! బియ్యపు పిండి అదే రుబ్బుతాను దోసకి, ఇడ్లీకి కలిపి. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి దోస వేసి కొబ్బరికాయ చట్నీ అయితే చేశాను. పాప టిఫిన్ తినేసి వెళ్ళిపోయిందనమాట. మధ్యాహ్నంగా బాక్స్ పంపిస్తాను తనకి. ఇంకా కావాల్సిన కూరగాయలు అయితే తీసుకొచ్చేసానండి. ఇంకా పాల కోసం అని చెప్పేసి నేను ద ఇండస్ వ్యాలీలో ఈ మంత్ వచ్చి ఇది తీసుకున్నాను. చాలా బాగుందనమాట క్వాలిటీ. నేను మన ఛానల్లో కుకింగ్ రెసిపీస్ కోసం ఉపయోగించే పాత్రలని ద ఇండస్ వ్యాలీలో తీసుకున్నవేనండి. మీరు ద ఇండస్ వ్యాలీలో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కృపా 12 అని చెప్పేసి నా కూపన్ కోడ్ ఉపయోగించారంటే కనుక వాళ్ళిచ్చే డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంటు ప్రతి కుక్‌వేర్ పైన ఉంటుందండి. మీరు ఒకసారి వాళ్ళ వెబ్‌సైట్‌లో చెక్ చేయండి. లేదంటే గనుక ఇక్కడ నేను ట్యాగ్ ప్రొడక్ట్‌లో ట్యాగ్ చేసి పెట్టాను చూడండి. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేశాను. ఒక సిస్టర్ అడిగారు ఒకటికి ఎన్ని గ్లాసులు నీళ్లు వేస్తున్నారని చెప్పేసి. ఒకటికి 2 అయితే వేస్తానండి. ఒక 10 నిమిషాలు నానబెట్టి తర్వాత అయితే మీడియం హైలో అయితే పెట్టేస్తాను. 3 విజిల్స్‌కి అయితే రైస్ పర్ఫెక్ట్‌గా అయితే ఉడికిపోతుంది. ఇంకా కర్రీస్ వచ్చేసరికి క్యారెట్, బీన్స్ ఫ్రై చేశాననమాట. ఇంకా క్యారెట్ వచ్చేసి మరీ గట్టిగా ఉంటుందని చెప్పేసి చాపర్‌లో వేసేసాను. ములక్కాడ, జీడిపప్పు కూర వండాను. చాలా రోజులైందని చెప్పేసి పప్పు, తోటకూర అయితే చేశాను. ఇంకా పాపకు మాత్రమే నేను దోస వేశాననమాట. మిగతా వాళ్ళందరికీ ఇడ్లీ అయితే వేసేసి ఇంకా మా ఆయనకైతే బాక్స్ పెట్టి పంపించేశాను.